మీ అందరూ కూడా పొద్దున్నే 6:30 సంది కూడా ఇక్కడ మన దేశ సైనికుల కోసం మనమందరం మద్దతు తెలుపుతందుకు మేము కూడా మీకు సపోర్ట్ ఉన్నాం. మీరు ధైర్యం కోల్పోవద్దు. మన సైనికులందరూ కూడా మనోధైర్యాన్ని వారికి ఇంకా కూడా అందరూ మన దేశం అంతా కూడా వారి ఎప్పుడు చెల్లడానికి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి సందేశానికి ఏర్పడిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, పెద్దలు మల్లారెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మన దేశంలో దేశాన్ని కాపాడడానికి మన ప్రతి ఒక్క పౌరుడిని ప్రాణాలను కూడా మరి గుండెలో పెట్టుకుని చేయడానికి ప్రయత్నాలు ఏదైతే మన సైనికులు చేస్తున్నారో అందరూ కూడా వారి వెంబడి ఉండి వారికి విడుదలనిచ్చి వారికి అందరూ కూడా సైనికులకు మేము మద్దతు ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మన ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ పాకిస్తాన్ ఉగ్రవాదంతో ఖతం కరో. जिंदगी में फिर अपना भारत का तरफ नहीं ले जाओगे. उग्रवादियों को पूरा पाकिस्तान प्रपंचంలో చిత్రపటంలో పాకిస్తాన్ కంట్రీ అంతా టార్గెట్ టెర్రరిస్ట్. అండ్ ఎవరెవరు టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తారో అది పాకిస్తాన్ అయినా సరే ఎవరైనా సరే టెర్రరిజం షుడ్ బి బ్యాన్డ్, అబ్సల్యూట్లీ డిస్ట్రాయిడ్. ఎందుకంటే మన కంట్రీలో ఎట్లా అంటే మనం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. పాకిస్తాన్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించి పక్కన రాష్ట్రంకి మనం నాశనం చేయాలని అనుకోకూడదు. వారు మొత్తం మన కాన్సన్ట్రేషన్ మన పిల్లలు ఎట్లా మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్, మంచి జాబ్స్ ఇట్లాంటివి చూసుకోవాలి. వాళ్ళు అనవసరంగా అంటే నేనైతే ఏ రాష్ట్రం కూడా చిన్నగిన పెద్దగానను, కానీ ఇట్లాంటి వాళ్ళు చిన్న అంటే ఒక చీప్ థింగ్ వాళ్ళు చేసేసి వాళ్ళు నిజంగా మనకు వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్ కూడా వారు వెళ్ళిపోయింది. ఇంకా ఏమంటే వి స్టాండ్ బై అవర్ గవర్నమెంట్, వి స్టాండ్ బై అవర్ పిఎం నరేంద్ర మోదీజీ అండ్ ద ఎంటైర్ కంట్రీ. ఈ రోజు ఏ పార్టీనో అదంతా మనకు అనవసరం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మనము ఒక భారతదేశంకి మనం సపోర్ట్ చేస్తున్నాము. ఇట్లాంటి రేపు ఒకవేళ ఏదైనా వార్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా సైన్యంగా నిలబడతాం. మన డాక్టర్స్ మొత్తం హెల్త్ మొత్తం అంటే మన దేశంలో ఉండే ఏదైనా ఒక వార్ అయితే కూడా హెల్త్ కాపాడడం మా ఒక ప్రయత్నం ఉంటది. అదే విధంగా మనం ఒకవేళ బార్డర్ మీద ఉన్నా లేకున్నా మన భారతదేశంలో మన ఏరియాలో విల్ బి అలర్ట్ అండ్ వి విల్ సపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైసిస్. థ్యాంక్ యూ. జై హింద్. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ కి మేము సపోర్ట్ చేసామండి. పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ జరిపించినాం. మా యువతలు, మా డాక్టర్స్, ఇంజనీర్స్, ఫార్మసిస్ట్, నర్సెస్ అండ్ డెంటిస్ట్ ప్రతి ఒక్కరు గానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రతి ఒక్క యువత గానీ ఇట్లాంటి ఒక స్ట్రాంగ్ ఆపరేషన్ కి ఒక ఛాలెంజింగ్ ఆపరేషన్ కి వి ఆల్ సపోర్ట్. ఎందుకంటే ఇట్లాంటి ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇంత అసలు మొన్న పెహల్గామ్ లో 22 ఏప్రిల్ రోజు ఇంత అసలు ఘోరంగా అసలు వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కి చంపడం జరిగింది. అది అసలు అనవసరమైన ఇది. ఎందుకంటే ఇట్లాంటి ఎట్లా వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది, ఎలా వాళ్ళు మన భారతదేశంలో లోపట్టు రాగలుగుతున్నారు, అసలు భయం లేకుండా ఎట్లా మామూలు వాళ్ళు నార్మల్ టూరిస్ట్ అన్నమాట. టూరిస్ట్ వాళ్ళు పెహల్గామ్ లో ఉండేటోరికి ఎట్లా చంపారు నాకు అర్థమైతలేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ మనం గమ్మున ఉంటే వాళ్ళు ఇట్లానే ఇంకా మనం భయపడిపోయినాం అనుకుంటారు. సో ఇట్లాంటి సమయంలో ఒక ఆపరేషన్ సింధూర్ ఈ పేరు కూడా ఎట్లా కరెక్ట్ గా ఉందంటే ఈ సిచ్యువేషన్ కి అంటే ఆ సింధూర్ అని ఒక పేరు కూడా అంటే ఆ రోజు పెహల్గామ్ లో కూడా అబ్బాయిలకే చంపారు. వాళ్ళకే టార్గెట్ చేసి మాక్సిమం వాళ్ళకే ఇది చేశారు అనమాట, వాళ్ళే చచ్చిపోయారు. సో ఇట్లాంటి ఆ వర్డ్ కూడా సింధూర్, చాలా మంది వాళ్ళ సింధూర్ కోల్పోయారు కాబట్టి ఇట్లా ఒక పేరు పెట్టారు. దట్ ఈస్ ఆపరేషన్ సింధూర్. పేరు కరెక్ట్ ఉంది అంటే ఇంకా మా ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ కూడా ఇప్పుడు అసలు గమ్మును ఊకోరు. వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో, కశ్మీర్ ఆక్యుపైడ్, ఎక్కడెక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏరియాలో వీళ్ళంతా దాచుకొని కూర్చుని ఉన్నారో అన్ని చోట ఆల్రెడీ 7th మే రోజు ఇది మన ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది మన భారతదేశంలో. అండ్ దాని తర్వాత నుంచి అసలు వాళ్ళు ఆగుతలేరు. ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడెక్కడ టెర్రరిస్ట్
టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి వాళ్ళు మొత్తం అంటే డిస్ట్రాయ్ చేసేస్తున్నారు మొత్తం అట్లాంటి క్యాంప్స్ కి. ఇట్లాంటి అవసరం వాళ్ళే భయపడాలి కానీ మనం కాదు. ఇట్లా వాళ్ళు అనవసరంగా మమ్మల్ని గెలికిరు, భారతదేశంకి గెలికి వాళ్ళు తప్పు చేశారు. అది పాకిస్తాన్ అయినా ఉండాలి, లేకపోతే వేరే ఏ దేశం అయినా ఉండాలి. భారతదేశంకి గెలిస్తే మాత్రం మన బలం ఏముందో ఖచ్చితంగా చూపిస్తాం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లారెడ్డి విద్యాలయాలను గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారిని, వివేక్ గౌడ్ గారిని, మేనేజ్మెంట్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. మనం సైనికుల్లాగా సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడలేకపోవచ్చు, కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మనోస్థైర్యాన్ని పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం. దేశం మొత్తం కూడా ఇలా 140 కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి, మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు. మనం జనరల్ గా అనుకుంటాం దేశ సరిహద్దులు అంటే అది భౌగోళికంగా అని అనుకుంటాం, కానీ దేశ సరిహద్దులు అంటే కేవలం భౌగోళికమే కాదు, ఈ దేశ ప్రజల ఆశలు, ఈ దేశ ప్రజలందరికీ కూడా భద్రత కల్పించడం. ఎందుకంటే ఈరోజు సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు, భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు, భారత సంస్కృతిని కాపాడుతున్నారు, భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు.